ఇందాక రాజశేఖర రెడ్డి గారి స్పీచ్ విన్నాం. ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి హోదాలో చేశారు. అప్పట్లో ఆయన ఒక స్టీల్ ప్లాంట్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తే ఆ భూమిని కూడా ఎంపీ చేసి 3,000 దాదాపు 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు రెడీ చేస్తే అప్పుడు తెలుగుదేశం మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా అంత ఘోరంగా అసలు అదో గొప్ప ప్రదేశం, అటువంటి చోట్ల ఉక్కు ప్లాంట్ పెడతారా అని డ్యామ్ డూమ్ అంటూ రాస్తే ఆయన నేను అక్కడ పుట్టాను, అక్కడ అసలు ఏమీ లేవు నువ్వు అని చెప్తూ ఇచ్చినటువంటి స్పీచ్ అనమాట. మరి అదే మీడియా ఎల్లో మీడియా ఇప్పుడేం రాస్తుందండి, ఉక్కు సంకల్పం. చంద్రబాబు గారు చేస్తేనేమో ఉక్కు సంకల్పం, రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు చేస్తేనేమో అసలు కొండలు తొలిచేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళైతే మల్లయ్య కొండ తొలవచ్చు, సింహాచలం కొండ తొలిసేయచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ విచిత్రమైన పరిస్థితి. తిలక్ గారు చెప్పండి, ఇప్పుడైతే ఉక్కు సంకల్పం అంట, అప్పుడేమో ఉక్కు ఫ్యాక్టరీ రావడానికే వీల్లేదన్నారు ఆ రోజుల్లో ఎల్లో మీడియా వారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా చాలా గొప్పగా చేశారని చెప్పుకుంటారు. ఎదుటివాడు చేస్తే అది సర్వనాశనం చేశారని చెప్పుకుంటారు. ఇది నిత్యం ఆయనకి ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి చేస్తున్నది ఇదే. ఎదుటివాడు చేస్తే సర్వనాశనం, ఆయన చేస్తే చాలా గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. ఇది నిత్యం ఆయనకి అలవాటైన విషయం. అలాగే అది ఒక రాష్ట్ర విషయమే కాదు, తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నాశనం చేస్తుంటే నేను కాపాడాను, చాలా గొప్పగా తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించినా కానీ చాలా గొప్పగా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేస్తున్నాను, దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చానని ఆయన చెప్పుకుంటారు. వల్ల ఆయన తన మన తేడా ఏం లేదు. నేను నా కుమారుడు, వీళ్ళిద్దరే దేశానికి అభ్యుదయవాదులు, రాష్ట్రానికి అభివృద్ధి చేసేవాడు. మిగతా వాళ్ళంతా నాశనం చేసేవాడు ఆయన దృష్టిలో మాత్రం. రైట్. రాజీవ్ గారు చెప్పండి, జగన్ గారి టైంలో శంకుస్థాపన చేశారు, అదే జిందాల్ని ఇప్పుడు మళ్ళీ పట్టుకొస్తున్నారు. జిందాల్ మీద కేసులు కూడా పెట్టారు, రకరకాలుగా వేధించారు. ఆ దెబ్బతో ఆయన మహారాష్ట్రకు కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఎట్లాగో వస్తున్నట్టున్నాడు, మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు. మరి ఇప్పుడు జిందాల్ మీద పెట్టిన కేసులని తప్పని ఒప్పుకున్నట్టేనా? మళ్ళీ జిందాల్కి ఆయన ఇవ్వటం అవార్డులు కూడా తీసుకున్నారు. అప్పుడేమో ఉక్కు అసలు ఘోరం, అసలు అక్కడ ప్లాంటే రావద్దని అన్నారు. ఇప్పుడేమో ఉక్కు సంకల్పం అని రాసుకుంటున్నారు ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం వైఖరి కానీ. వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? రైట్. ఇంకొక మాట చెప్పండి, జిందాల్కి సంబంధించి చంద్రబాబు గారి గవర్నమెంట్ రాగానే అనుసరించిన విధానం ఇప్పుడు ఎందుకు సడన్గా మళ్ళీ ఆయన మీద మార్చారు? మరి అప్పుడెప్పుడో జత్వాని అని ఒక నటిని తీసుకొచ్చి గందరగోళం చేశారు కదా, ఆ కేసు ఏమైపోయినట్లు ఇప్పుడు ఆయన గొప్పాడే. అప్పుడేమో ఆయన మీద కేసులు, ఇప్పుడేమో గొప్పాడయ్యారు. ఆ కేసులో అనేక మంది పోలీస్ ఆఫీసర్లను కూడా ఇబ్బంది పెట్టారు కదా తిలక్ గారు. జిందాల్ వాడు ఆకస్మికంగా మంచివాడు అయిపోయాడు, పాత చరిత్ర ఏం లేదు, నేర చరిత్ర లేదు, పోలీసులను ఉపయోగించుకుందా లేదన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే పోలీసు అధికారులు, ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. మరి అవన్నీ విత్డ్రా చేసుకోవాలి కదా. అంటే జిందాల్ మంచివాడు, పోలీస్ ఆఫీసర్లు చెడ్డవాడా? ఇక్కడ విధానం ఆయన చేసే పనులు ఆయన సమర్థించుకోవచ్చు కానీ ఎవరు చూసేవాళ్ళకి ఎవరికి సమర్థించాలనే, లేకపోతే కనీసం ఇది కరెక్ట్ అని అనుకోవడం కూడా సహజంగా విషయాలుగా మిగిలిపోతాయండి కేసులు కానీ. రైట్. ఓకే. అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వారు మాట్లాడతారు. వారు 2 అంశాల మీద మాట్లాడాలి. ఒకటి, ఈ ఉక్కు సంకల్పం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రయత్నాన్ని అప్పుడెట్లా వ్యతిరేకించారు, ఇదే ఎల్లో మీడియా అనండి, తెలుగుదేశం వారికి సంబంధించిన వాళ్ళు అనండి, ఇప్పుడు అదే మీడియా ఉక్కు సంకల్పాన్ని ఘనంగా రాస్తుంది. సరే, ఇప్పటికైనా ఇట్లా రాసినందుకు సంతోషమే, కానీ అప్పుడు రాసిన తప్పని ఒప్పుకున్నట్టేనా? తర్వాత ఈ గ్రామీణ ఉపాధి పథకం గురించి కూడా మాట్లాడదాం. రామకృష్ణ గారు. నమస్తే అండి సార్. ఉక్కు సంకల్పం అన్నప్పుడు వాళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ డే అసెంబ్లీలో ఆ రాతల్ని చదివి కూడా వినిపించడం జరిగింది సార్ మనం. అవును, ఇప్పుడు ఆ వీడియో కూడా వేయటం జరిగింది. ఇప్పుడేమో ఉక్కు సంకల్పం, అప్పుడేమో ఉక్కు రావడానికి వీల్లేదన్నారు. ఇవన్నీ అంటే పచ్చటి ఆహ్లాదకరమైన అద్భుతమైన వాతావరణాన్ని డిస్ట్రాయ్ చేసి తీసుకొస్తున్నారు అని చెప్పి ఆ రోజు విమర్శించడం జరిగింది. అవును. సో అటువంటి దాని నుంచి మళ్ళీ ఇవాళ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది ఉక్కు సంకల్పం అయిపోయింది. అంటే అది రాజకీయ నాయకులు రాజకీయం చేసినా ఓకే, కానీ పత్రికలు కూడా దానికి వంతపాడి పత్రికలు కూడా అది రాకూడదు అన్నట్టుగా ఆ రోజు రాయటం అనేది వాళ్ళు ఎంతగా ములాఖాత్ అయ్యి
పనిచేశారు ఆ రోజు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు పూర్తిగా ఆ ఆఫీస్ ఇక్కడ, ఈ ఆఫీస్ అక్కడ పనిచేస్తాయి అనుకోండి. ఆ రోజు కూడా ఎంత పిల్లకై పనిచేశారు. వాళ్ళకి ప్రజల యొక్క క్షేమం కన్నా కూడా ఎట్లా కొట్ల రాజకీయం చేసి అధికారంలోకి తెలుగుదేశాన్ని తీసుకురావాలి అన్నట్టుగా ఆ రోజు ఆ రాతలు కనపడ్డాయి. సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు ఆ రాతలన్నింటినీ కూడా అంటే కడప జిల్లా లాంటి ఇది వర్షాభావం ఉన్న ప్రాంతంలో కూడా కిలకిల రావాలు, కోకిల కుహు కుహులు అని రాస్తే ఇక ఆ కవిత్వానికి పైత్యానికి మనం చెప్పలేము కొమ్మేన్ గారు. రైట్, దయచేసి లైన్లో ఉండండి. తర్వాత మళ్ళీ ఆ అంశాల్లో కూడా వెళదాం. గ్రామీణ ఉపాధి వల్ల లాభమా నష్టమా అన్న దాని మీద కూడా సంక్షిప్తంగా దాని మీద కూడా మాట్లాడదాం. రాజీవ్ గారు చెప్పండి, దీని మీద మీ కామెంట్ ఏమిటి? నాడేమో తుక్కు సంకల్పం లాగా తుక్కు అన్నట్టుగా రాశారు, ఇప్పుడేమో ఉక్కు సంకల్పం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మంచిదే, ఇప్పటికైనా అది ఒక రకంగా జ్ఞానోదయం అయినందుకు అనుకోవాలా? జగన్ గారు శంకుస్థాపన చేసినప్పుడు కూడా నానా గందరగోళంగా ప్రచారం చేసి ఉంటారు, నాకు గుర్తులేదు కానీ. సార్ కేఎస్ఆర్ గారు, మీకు తిలక్ గారికి, అమర్ రామకృష్ణ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ సార్. తెలుగుదేశం పార్టీ తీరు కానీ, మరి ముఖ్యంగా ఇంకా తెలుగుదేశం పార్టీని వేరుగా సోకాల్డ్ రెండు పత్రికలను పచ్చ మీడియాను వేరుగా చూసేటటువంటి అభిప్రాయం నాకైతే వ్యక్తిగతంగా లేదు. డెఫినెట్ గా ఇందాక మీరు చూపించిన వీడియోలో రాజశేఖర రెడ్డి గారు ఆనాడే చెప్పాడు ఆ రెండు కరపత్రాలుగా మారిపోయినాయి అని. ఇప్పుడు కరపత్రాలుగా కాదు, తెలుగుదేశం పార్టీ టిష్యూ పేపర్ గా కూడా మారిపోయింది చెప్పడంలో నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ రకమైనటువంటి వార్తలు జర్నలిజం విలువలను తగ్గించే విధంగా జర్నలిజానికి మాయన మచ్చలా తయారయ్యాయి ఆ సోకాల్డ్ పచ్చ మీడియా పత్రికలు. ఎందుకంటే ఏ నాయకుడు చేసినా, ఏ ప్రభుత్వం చేసినా మంచి ఉంటే మంచి అని రాయాలి, చెడు ఉంటే చెడు రాయాలి, నిస్వార్థంగా జర్నలిజాన్ని ప్రదర్శించాలి. అందుకే మీడియా అనేది ఫోర్టెస్టెడ్ గా అందరూ కూడా బయట మీడియా వ్యక్తి అనగానే చాలా గౌరవప్రదంగా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు వీళ్ళు రాస్తున్నటువంటి వార్తలు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తే అది ఒప్పు, పక్కోడు ఏం చేస్తే అది తప్పు. ఇదే వీళ్ళ పద్ధతి. చంద్రబాబు అవునన్నాడు మంత్రి, చంద్రబాబు కాదన్నాడు కంత్రి. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వ్యవహారం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఏ రకంగా రాతలు రాశారో స్వయంగా ఆయన అప్పుడు అసెంబ్లీలో చదివి వినిపించారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు కూడా అనేక తప్పుడు వార్తలు రాసుకొచ్చి మళ్ళీ ఆ స్టీల్ ప్లాంట్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయిన తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ కంటిన్యూ అయిపోతే ఈ పాటికి నిర్మాణం మొదలైపోయి కొంత దశ వచ్చి ఉంటే ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా వచ్చేస్తాను భయంతో ఆ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క జేఎస్డబ్ల్యూ జిందాల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు, వాళ్ళని ఎవరో రకరకాలైనటువంటి పర్సనల్ కేసులు కూడా లాగి వాళ్ళు ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు చేసి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కొత్తగా ఏదో పట్టుకొచ్చినట్టు కలరింగ్ ఇచ్చి ఏదో రకంగా కడపకు సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారం తాలూకా క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి ఆలోచనలో క్రెడిట్ చోరీని నెక్స్ట్ లెవెల్లోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లేదానికి ఒక నిత్యంలాగా ఈ పచ్చ మీడియా పత్రికలు వాళ్ళు రాసే తప్పుడు రాతలు వ్యవహారం కనబడతా ఉంది. ముమ్మాటికి ఎవరెవరన్నా కాదన్నా కడప చరిత్రలో ఉక్కు కర్మాగారం అంటే గుర్తొచ్చే రెండే పేర్లు, ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు శిలాపలకాలు మార్చగలరేమో తప్ప చరిత్రను ఎప్పుడూ మార్చలేదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాయలసీమ ప్రాంతానికి మంచి చెయ్యాలని అనుకుని ఉంటే ఇప్పటికే 4వ సీఎం కదా, మరి నువ్వేం చేశావంటే గుడ్డూసన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఆ ప్రాంతానికి వెళ్తే కనబడుతున్న మెడికల్ కాలేజీలు లేదా ఉక్కు కర్మాగారం తీసుకొచ్చడానికి వారు చేసిన ప్రయత్నాలు, శంకుస్థాపనలు, ఆ ప్రాంత అభివృద్ధి అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కోసం చేశారు తప్పితే ఏనాడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనని ఆచరణలో పెట్టి క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి దుర్మార్గ ప్రక్రియకి తెరలేపే తప్ప ఇంకొకటి కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క పచ్చ మీడియాకి నిజంగా మీకు జర్నలిజం విలువలు ఏ కోసానైనా 1% లేదా 0.01% మీకుంటే గతంలో మీరు అప్పుడు రాసినప్పుడు అలా ఎందుకు రాశారు, ఇప్పుడు ఎందుకు ఇలా ఎత్తుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తెస్తే అది ఉక్కు కాదు తుక్కు అయిపోద్ది, లేదా చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కును తుక్కు చేసేస్తున్న అద్భుతం అని చెప్పి మీరు రాతలు రాస్తున్నారంటే ఇంత అన్యాయం ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు కొమ్ము కాయడానికి మాత్రమే ఈ పచ్చ మీడియా పనిచేస్తుంది, జాకీలు పెట్టి లోకేష్ గారిని లేపడానికి మాత్రమే పచ్చ మీడియా పనిచేస్తుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి మాత్రం సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను సార్. రైట్, ఒకసారి తెలంగాణ వార్తలు చూద్దాం.